ప్రైజ్ ద లార్డ్. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. దేవుడు ఒక్కోసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్ల పాలు చేసినట్లు అనిపిస్తుంది. తిరిగి తప్పించుకోలేని వలలోకి వాళ్ళని నడిపించినట్టు, మానవ పరంగా ఏ ఉపాయము పనికిరాని స్థితిని కల్పించినట్టు అనిపిస్తుంది. దేవుని మేఘమే వాళ్ళని అక్కడికి నడిపించినట్టు ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో, ఇది చివరి దాకా చాలా అన్యాయంగాను, ఊహాతీతంగాను, ఆందోళన పూరితంగాను అనిపిస్తుంది. కానీ ఇదంతా న్యాయమే. నిన్నక్కడికి నడిపిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు ఆయన జ్ఞానం, మనపై గల ప్రేమ బయటపడతాయి. ఆయనకున్న అపార శక్తి, కృప వెల్లడి కావడానికి ఇలాంటి పరిస్థితి ఒక వేదిక. నిన్న ఆయనను విడిపించడమే కాకుండా నువ్వెప్పుడు మరిచిపోలేని పాఠాన్ని కూడా నేర్పుతాడు. తర్వాత కాలంలో నీ పాటల్లో, స్తోత్ర గానాల్లో దాన్ని నువ్వు స్మరించుకుంటావు. ఆయన చేసిన దానికోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నీకు తనివి తీరుదు. ఆయన పరిపాలిస్తున్నాడు. మనకు చేసిన దాన్ని ఆయన వివరించేదాకా వేచి ఉందాం. నాకు తబ్బిబ్బుగా ఉంది, కానీ ప్రభు నీకు స్పష్టమే. ఒక రోజు ఇదంతా వివరించి చెప్తావు. అంత దాకా ఈ వంకర బాటే నిన్ను హత్తుకునే మార్గమయ్యింది. నా దారులు వంకర చేశావు, అడ్డు కంచెలు వేశావు, నీ నుండి తొలగిపోయే నా కళ్ళకి గంతలు కట్టావు. నన్ను విధేయుడిగా చేయాలని, ఇహలోకపు ఆశల నుండి మళ్ళీ నిన్నే ప్రేమించాలని. ఈ అర్థం కాని స్థితి కోసం ప్రభు నీకే వందనాలు. అర్థం కాని విషయాల్లో నా నమ్మికే నన్ను నిలబెట్టింది. ఆ శోధన ఇవ్వడానికి నన్ను యోగ్యుడిగా ఎంచావు. నీ సన్నిధిని ఆ శోధనలో నీ చేత్తు నాకు పంచావు. ఆమేన్.